అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్స్ పై వైఎస్ జగన్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదన్నారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి రాకపోతే ఏం చేయగలగారని అడిగారు. అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఒకవేళ దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వద్దని కూడా చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయారు. తీరా చూసిన అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు ఏమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగల. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని అట్లా యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. మన ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలా? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.